జూన్ 2023 బ్యాటర్సీ పవర్ స్టేషన్ లండన్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫోటో షూట్. రిజల్ట్: ప్యాట్ కమిన్స్ గెలిచాడు, ఆస్ట్రేలియాను గెలిపించాడు. నవంబర్ 2023 అద్లాజ్ మెట్లబావి, అహ్మదాబాద్. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కోసం మళ్ళీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫోటో షూట్. రిజల్ట్: ప్యాట్ కమిన్సే గెలిచాడు, ఆస్ట్రేలియాను గెలిపించాడు. కట్ చేస్తే మే 2024 మెరీనా బీచ్, చెన్నై. ఐపీఎల్ ఫైనల్ కోసం కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో కలిసి సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా ప్యాట్ కమిన్స్ ఫోటో సెషన్. ప్రతి పెద్ద క్రికెట్ ఈవెంట్ ఫైనల్కి ముందు ఇలా కెప్టెన్లను ట్రోఫీలతో ఫోటో షూట్స్ చేయించడం కామన్ కావచ్చు. కానీ గడిచిన ఏడాది కాలంలో పెద్ద ఈవెంట్లో ఫోటో షూట్ చేసిన ప్రతిసారి ప్యాట్ కమిన్సే గెలిచాడు, ఆస్ట్రేలియానే గెలిపించాడు. మరి ఈసారి ఈ జెంటిల్మెన్ తన లక్కీ చామ్ను సన్ రైజర్స్కు దక్కేలా చేస్తాడా? ఏడాదిలో 2 భారీ టోర్నీలు గెలిపించిన కెప్టెన్ తెలుగు టీంకి 3వ కప్పు అందిస్తాడా? ఇప్పుడు అందరి దృష్టి ఇదే. ఈరోజు సాయంత్రం కోల్కతా నైట్ రైడర్స్తో చెన్నై చపాక్ స్టేడియంలో జరిగే ఫైనల్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు మంచి కసితో ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటికే 2 సార్లు కోల్కతా మీద ఓడిపోయిన పరాభవానికి బదులు ఫైనల్లో తీర్చేసుకోవాలని భావిస్తున్నారు. ఫైనల్కి ముందు సరదాగా శ్రేయస్తో కలిసి ప్యాట్ కమిన్స్ ఎంజాయ్ చేశాడు. ఫోటోషూట్ కోసం మెరీనా బీచ్లో సందడి చేశాడు. ఆటోలో ఫోటోషూట్తో కామన్ మ్యాన్ని రిప్రజెంట్ చేశాడు ప్యాటీ. మెరీనా తీరంలో పడవలపై కూర్చుని ఐపీఎల్ ట్రోఫీని ఇరు జట్ల కెప్టెన్లు ప్రదర్శించారు. కానీ మనం ముందు చెప్పుకున్నట్లు 2 సార్లు 2 ఫోటోషూట్స్లోనూ కనబడి 2 సార్లు కప్పు కొట్టుకెళ్లిన కమిన్సే ఈసారి కూడా గెలిచి సన్ రైజర్స్కి ఐపీఎల్ ట్రోఫీ అందించాలని ప్రతి ఆరెంజ్ ఆర్మీ ఫ్యాను కోరుకుంటున్నాడు. Thank you.